కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నగరం కొత్త సంవత్సరం వేడుకలకు ముస్తాబైంది. ఇప్పటికే ఆయా ఎవరైతే పార్టీలు నిర్వహిస్తున్నారో అట్లాగే కార్యక్రమాలు చేస్తున్నారో అందరూ కూడా పోలీసులు విధించినటువంటి ప్రత్యేకమైన ఆంక్షలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన డైవర్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా క్లియర్గా పాటిస్తున్నారు. ఈ మేరకు వాళ్ళు ఆహ్వానాలు పంపుతున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ మొదలైంది. సన్ బర్న్ వివాదం కొత్తగా ఆసక్తి రేకెత్తిస్తోంది, అట్లాగే ఉత్కంఠను కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ఈ సన్ బర్న్ వివాదం చెలరేగిన వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్వయంగా ఆరా తీశారు. అసలేంటి సన్ బర్న్ వివాదం? కొత్త సంవత్సరం వేడుకల వేళ పోలీసులు నగరంపై అట్లాగే రాష్ట్రంపై ఎట్లాంటి ఆంక్షలు విధించారు? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు నమస్తే అండి. నమస్తే గౌతమ్. ప్రతి నోట సన్ బర్న్ అన్న మాట వినిపిస్తోంది. అసలు ఏంటి సార్, అసలు ఈ సన్ బర్న్ ఏంటి, ఆ వివాదం ఏంటి? సన్ బర్న్ అంటే వడదెబ్బ అని ప్రచారం జరుగుతుంది. అది వడదెబ్బ ఇంకో దెబ్బ అనేది పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. ఓకే సార్. ఇప్పుడు ఈ సన్ బర్న్ అనేటువంటి పేరు మీద ప్రతిసారి న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహించడం అనేది ఒక ప్రక్రియగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత 3-4 ఏళ్ళుగా ఇది వివాదాస్పదం అవుతుంది. హైదరాబాద్లో కూడా గత సంవత్సరం శంషాబాద్ శివార్లు అంటే ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక రిసార్ట్స్ లాంటి ప్రదేశంలో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అది కూడా వివాదాస్పదం అయింది. 2020 ఆ సమయంలో కూడా గోవా అంటే ఇప్పుడు ఇండియాను ఒక 20 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే గోవా ఉంటుంది అంటారు అనమాట. అట్లాంటి ప్లేస్లో కూడా అది వివాదాస్పదం అయింది. చివరికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అక్కడ ఆర్గనైజ్ చేయొద్దు అనేటువంటి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మానేశారు వాళ్ళు. సో అలాంటి ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఒకటి వచ్చింది. అయితే అనుమతులు ఏవి రాకుండానే టికెట్ల విక్రయం, దానికి సంబంధించినటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది. దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఆరా తీశారు. దీనికి ఇంకొకటి ప్రధానమైన కారణం ఏంటంటే లాస్ట్ టైం హైదరాబాద్లో ఈవెంట్ జరిగినప్పుడు ఒక యువకుడు చచ్చిపోయాడు. అవును సార్. అతను చనిపోయిన దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అతను చెవుల్లోంచి ముక్కులోంచి రక్తం వచ్చి చనిపోయాడని అతని ఫ్యామిలీ ఆరోపిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనేది అక్కడ చెప్పినటువంటి మాట, ఈవెంట్ నిర్వాహకులు చెప్పినటువంటి మాట. ఆ సౌండ్ కావచ్చు, ఎందుకంటే భారీ మ్యూజిక్, అలానే అక్కడ డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం అయితే ఉంది. బట్ మద్యం, ధూమపానం, మద్యపానం అక్కడ వెరీ కామన్ అనేది కనిపిస్తుంది. మ్యూజిక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా అదొక జోష్లో జరిగేటువంటి పార్టీ. ఇప్పుడు మోడర్న్ పబ్ పార్టీలు ఎలా ఉన్నాయి అట్లాంటి పార్టీ కింద చూడాలి. కానీ అక్కడ సంథింగ్ ఇట్లాంటి నిషేధిత పదార్థాలను ఉపయోగించి ఉండవచ్చు. దానివల్లనే తన సోదరుడు చనిపోయాడని ఆయన చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి అన్న ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నాయకులు కూడా అప్పుడు కొన్ని ఆందోళనలు వ్యక్తం చేశారు. విహెచ్ లాంటి వాళ్ళు ఖండించారు. ఇటువంటి వాటికి అనుమతి ఇవ్వద్దు, ఈ డ్రగ్ కల్చర్ హైదరాబాద్ని నాశనం చేస్తుంది అనేటువంటి విమర్శలు కూడా చేశారు. సో వాటన్నిటికీ కొనసాగింపుగా ఇప్పుడు ఈ ఈవెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారనేటువంటి ప్రశ్నని నేరుగా సీఎం లేవనెత్తడం అనేది ఇక్కడ వివాదాస్పదం అయింది. సార్, ఇప్పుడు బుక్ మై షో లాంటి సంస్థలు ఇంకా అనుమతి ప్రభుత్వం ఇవ్వలేదు, కానీ అప్పటికే టికెట్లు అమ్మేస్తున్నాయి అని ఈ వివాదం దగ్గర ప్రస్తుతం చర్చ అయితే కంటిన్యూ అవుతుంది. దాంట్లో అది ఒక విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తి హైదరాబాద్కి చెందినటువంటి సుమంత్ అనేటువంటి అతను అది ఈవెంట్ ఆర్గనైజర్గా చేస్తూ అతను స్పెషల్ పర్మిషన్స్ తీసుకోవడం కోసం అప్లై చేశాడని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అలానే నేరుగా ఈ సన్బర్న్ అనేటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ దీన్ని ఆర్గనైజ్ చేయటం లేదు. వాళ్ళ నుంచి అగ్రిమెంట్ చేసుకుని ఆ పేరును ఉపయోగించుకొని నేను ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాడు మాదాపూర్లో అనేది బయటకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకొక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే బుక్ మై షోలో టికెట్స్ అమ్మకానికి పెట్టారు, కానీ బుక్ మై షో కూడా అప్రూవ్ చేయలేదంట దాన్ని. అమ్మకాన్ని అంటే మాకు పర్మిషన్స్ వచ్చేసినట్టుగా చెప్పారు, మేము దాన్ని ఇంకా సేల్ స్టార్ట్ చేయలేదు, బట్ అది షో చేస్తున్నాం అంతవరకే అని వాళ్ళు చెప్తున్నారు. కానీ టికెట్ సేల్ కూడా జరుగుతుంది అనే ప్రచారం జరుగుతుంది. దీనిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. సైబరాబాద్ సిపి కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడారు. అంటే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటువంటి ఇంకా 1 వీక్ టైం ఉంది. ఎగ్జాక్ట్లీ క్రిస్మస్ డేలో ఉన్నాం మనం. 7th డే రోజు న్యూ ఇయర్ వస్తుంది. కాబట్టి ఈ వారం రోజుల్లో ఇప్పటికిప్పుడు అమ్మేసేటువంటి పరిస్థితి ఉండదు. అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు, టికెట్ సేల్స్ ఎవరు పెట్టారు, దీని మీదే కన్ఫ్యూజన్స్, అంటే బయటకు వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ మధ్య గందరగోళం ఉంది. కాబట్టి అది దాని మీద సీరియస్గానే ఫోకస్ పెట్టారు. ఈ మధ్య గవర్నమెంట్ మారిన తర్వాత గత 20 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే డ్రగ్స్ విషయంలో ఈ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. అలానే ఎవరు ఊహించని విధంగా గంజాయి, పెద్ద ఎత్తున గంజాయి నిల్వలను పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ 20 రోజుల్లోనే జరిగినాయి. కాబట్టి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఒక మాట చెప్పేది, గంజాయి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది అని.
ఎక్కడి నుంచి వచ్చినా కానీ అసలు వినియోగం ఇక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ వినియోగదారులు ఉన్నట్టే కదా. ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసే దాని మీద ఎక్కడ ఫోకస్ పెట్టిన దాఖలాలు కనిపించలేదు. ఆ మధ్య కాస్త డ్రగ్స్ కేసులు నైజీరియా కనెక్షన్స్తో హడావుడి మళ్ళీ అది ఏమైందో కూడా కేసు ఆచూకీ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అది సీరియస్గా తీసుకుంది. డ్రగ్స్ ప్లస్ ఈ ఆల్కహాల్ కల్చర్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేటువంటి క్రమంలోనే సీఎం, ఎస్పీలు, కలెక్టర్ల సమావేశం జరిగింది. అసలు దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారనేటువంటి క్వశ్చన్ డైరెక్ట్ అందరూ అక్కడ ఆఫీసర్స్ అందరూ ఏమన్నారు కూడా అక్కడే రైజ్ చేశారు. దాంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఉదయం నుంచి కూడా దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఆ ఈవెంట్లో కనుక ఇటువంటివి జరిగితే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అన్నారు. కాబట్టి బహుశా ఈవెంటే జరుగుద్దో లేదో అనే డైలమాలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి అంటే ఆనంద సందర్భంగా మనం ఒక కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడాన్ని ఎవరో పెద్ద వ్యతిరేకించరు, కానీ వెచ్చలవిడితనంతో చేసేటువంటి ఏ ప్రక్రియ అయినా కానీ వివాదాస్పదం అయింది. పైగా ఈ డ్రగ్స్ లాంటి కల్చర్ కనుక హైదరాబాద్ నగరంలో మరింత పెరిగితే ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ, ఈ సాఫ్ట్వేరు, ఈ వేగానికి తగ్గట్టుగా ఇలాంటివి కూడా తోడైతే కనుక ఇంకా మరింతగా యువత జీవన ప్రమాణాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది, దురలవాట్లకు చేరువయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రభుత్వాలు ఖచ్చితంగా కఠినంగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ ఈవెంట్ కూడా మొత్తం టోటల్ ఫోకస్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఈవెంట్కి ఎవరైనా వెళ్ళాలన్నా కానీ భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి పోలీస్ యాక్షన్ గట్టిగానే ఉండొచ్చు దీని మీద అనిపిస్తుంది. కానీ సార్, ఎందుకంటే పోలీసులు ప్రతిసారి చెప్పే సందర్భమే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, అట్లాగే 1 గంట వరకే ఈ అనుమతి, న్యూ ఇయర్ వేడుకలు కూడా కొంచెం సంయమనం పాటించండి. కానీ న్యూ ఇయర్కి చాలామంది జీవితాల్లో చూస్తే కనుక ఒక సాడ్ న్యూ ఇయర్గా మొదలవుతున్న పరిస్థితి, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, లేకపోతే రకరకాల ప్రమాదాలు కావచ్చు. సార్, ఇట్లాంటి వాటిపైన పడొద్దు అని అంటే అధికారుల నుంచి ఎట్లాంటి ఫోకస్ ఉండాలి, అట్లాగే ఫ్యామిలీ నుంచి ఎట్లా వాళ్ళకి గైడ్ చేయాలంటారు యూత్? ఒకటి ఇక్కడ యూత్ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మనం నిబంధనలు పెట్టింది ఊరికే అలా ఫాలో అవడానికి కాదు, రాసి పెట్టుకోవడానికి అన్నట్టుగా ఉన్న పరిస్థితి ఉంది. న్యూ ఇయర్ అనేది ఏదో ఒక కొత్త అద్భుతం జరిగిపోయేటువంటి రోజు అయితే కాదు. క్యాలెండర్లో ఒక రోజు తరిగిపోవడం అంటే మన జీవితంలో ఒక రోజు అరిగిపోవడంతో సమానం అది. కాబట్టి దాన్ని సంతోషంగా ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరం బోల్డన్ని విజయాలు సాధించి ఉండొచ్చు, ఇంతకంటే ఇంకా ఎక్కువ విజయాలు సాధించాలనేటువంటి క్రమంలో కొత్త సంవత్సరానికి ఆనందంగా సంతోషంగా అందరం స్వాగతం పలకాలి అనే దగ్గర నుంచి మొదలై అది విచ్చలవిడితనానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ ఇదివరకు ఇంతకు ముందర అయితే అసలు నైట్ 12 వరకు పర్మిషన్ ఉండేది. కాబట్టి విపరీతంగా ర్యాలీలు చేయడం, నెక్లెస్ రోడ్ లాంటి చోట్ల ఆ చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా బళ్ళు వేసుకొని తిరగడం, వెహికల్స్ మీద తిరగడం, కార్లో తిరగడం, నానా బేబస్ ఉండేది. చాలా వరకు పోలీసులు రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. ఫ్లైఓవర్ల పైనుంచి వెహికల్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారు. ఈ 12 అంటే రిస్ట్రిక్షన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు కఠిన నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి. అదే క్రమంలో ఎక్కడైనా మద్యపానం చేసి బళ్ళు డ్రైవ్ చేసే వాళ్ళైతే 100% అదుపులోకి తీసుకుంటారు. కానీ యువత ఇప్పుడు ఏంటంటే ఒక బాధ్యత లేనితనం పెరిగిపోవడం అనేది అసలు సమాజానికి చేటు తీసుకొచ్చేటువంటి అంశం. అంటే మనకున్నటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో బాధ్యతగా ఇలా ఉండాలి, తల్లి తండ్రి సంతోషంగా ఇట్లా గడపాలి, లేదా ఒక కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఒక కొత్త కన్విక్షన్తో మనం ఏమన్నా ఇలా చేద్దామనేటువంటి ఒక సంకల్పంతో ముందడుగు వేయాలి అనేటువంటి దానికంటే కూడా ఏదో ఒక తెలియని మైకంలోనో ఆనందంలోనో దానికి స్వాగతం పలిగితే అది మర్చిపోతాం. ఉదయానికి అసలు రాత్రి ఏం చేసాం కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ పరిధి పెరగడం అనేది ఇవి కనిపించడం, అందుబాటులో ఉండడం. మద్యపానం ఒకటే కాదు, డ్రగ్స్ కూడా అందుబాటు. ఒకసారి ట్రై చేస్తే పోయేదే ఉంది, న్యూ ఇయర్ కదా ఒకసారి సరదాగా చూద్దాం అనుకునే బ్యాచ్లు కూడా తయారవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా స్వీయ నియంత్రణ ఉండాలి. కుటుంబాల బాధ్యతని వాళ్ళు పోషించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు సమాజ పరిరక్షకులుగా పనిచేస్తారు, కానీ ఎవరెవరు అడ్డదారిలో పోతున్నారో వాళ్ళ వెనకాల పడి బర్రెల మందని అదిలించే పని పోలీసులు చేయరు. వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఎందుకు ఇస్తారంటే ఇది చేస్తే మీ జీవితానికి ప్రమాదం, ఇది చేస్తే మీకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అన్నప్పుడు మనం స్వీయ నియంత్రణ అవసరం అని అందుకే కదా ప్రతిదానిలో చెప్తాం. కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాలి, ఆ బాధ్యతతో వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయాలి. అలాంటివి లేనప్పుడు ఈ సన్బాన్ లాంటివి ఇంకా కొన్ని ఈవెంట్లు వస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక లిమిటెడ్ టైం ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా ఇచ్చింది, అర్ధరాత్రి తర్వాత పబ్బులు నడపడం అనేటువంటి కల్చర్ని బంద్ చేస్తాం అనేటువంటి మాట చెప్పింది. కాబట్టి ఇవన్నీ నియంత్రణలో మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆశిద్దాం. వీటన్నిటికీ తోడు మనలో మనకు సామాజిక బాధ్యత ఉంది, స్వీయ నియంత్రణ ఉంది అని చెప్పి నిరూపించుకోగలిగితే ఒక మంచి నగరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈ నగరంలో సృష్టించినటువంటి పౌరులుగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు ఆ దారి తప్పినటువంటి తనానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇది మొత్తంగా సన్బర్న్ వివాదంపై అయితే ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పందించారు. ఎవరు అనుమతి ఇచ్చారంటూ కూడా పోలీసులను ఆదేశించిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే సన్బర్న్కి సంబంధించి అంటే ఏదైతే ఈ ఈవెంట్ కానీ అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందన్న ఈ సన్బర్న్ మాత్రం ఇక ఈవెంట్ అయితే నిర్వహించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. అట్లాగే పోలీసులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, కొత్త సంవత్సరం కొంగొత్త ఆశయాలకు మీకు వేదిక కావాలి, కానీ December 31 రోజు అంటే సరిగ్గా 1-2 గంటల ముందు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల అనవసరంగా తర్వాత జీవితాన్ని ఇబ్బందుల పాలు చేసుకోవద్దంటూ కూడా సూచిస్తున్నారు. ఈ విషయం
విషయంలో పేరెంట్స్ కూడా పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.